హాయ్ 555 లక్ష్మి రెసిపీ. ఈరోజు మనము జీలకర్ర పచ్చడి అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఎండుమిర్చి, వీటిని అయితే ఫ్రై చేసుకునేద్దాం. చూడండి, ఫస్ట్ ఎండుమిర్చి అయితే కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఇందులోనే జీలకర్ర అయితే వేసుకుందాం. చూడండి, ఇవైతే వేగిపోయాయి. ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకొని నానబెట్టేస్తాము. చూడండి, ఇవి చింతపండు అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఎండుమిర్చి జీలకర్ర అయితే వేగిపోయాయి. కాసేపు 5 మినిట్స్ అయితే చల్లారనిచ్చేసాను. ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్ర, చూడండి, నానబెట్టుకున్న చింతపండు మిక్సీ జార్లో అయితే వేసుకునేద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు. ఇప్పుడు ఇవైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేద్దాం. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసుకొని ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం లేదన్నమాట. ఇప్పుడైతే పోపు అయితే చూడండి, చట్నీలు అయితే వేసుకుంటున్నాను. చూడండి, జీలకర్ర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పుల్ల కారంగా ఉంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.